అంటే ఇప్పుడు అక్కడ కరూర్ ఇష్యూ జరిగింది, ఒక 40 మంది పైన చనిపోయారు, విజయ్ కూడా ఢిల్లీలో కేసు అటెండ్ అయ్యారు. కానీ అది ఎవరు తప్పది? ఇప్పుడు ఒక రాజకీయ సభ జరుగుతుంటే భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫెయిల్ అయింది కదా, ఫెయిల్ అయింది. త్రిష ఇష్యూ అంటారు, త్రిష ఇష్యూ పర్సనల్ ఇష్యూస్. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఆయన విజయ్ కూడా ఎప్పుడు దానిపైన కామెంట్ చేయలేదు. ఏంది ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్, నాకు అవినీతి నిర్మూలన, నాకు యువతకు ఉపాధి కల్పించాలి, రైతులకు ఉన్నతమైన స్థానం కల్పించాలి. ఇప్పుడు ఏంటంటే మంచి స్కీమ్స్ కూడా చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అని, తర్వాత ఇంకేంటి మన పట్టు చీర ప్లస్ 8 గ్రాముల బంగారం అని, తర్వాత నిరుద్యోగ భృతి 4,000 అని, తర్వాత పెన్షన్లు 3,000 అని, అంటే సేమ్ ఇంకా మనకి వెల్ఫేర్. ఇంకోటి ఏమంటే విజయ్ ఒక మాట చాలా అంటే రాజకీయ పరిణితితో మాట్లాడాడు. చాలా స్టేట్స్ లో మనం ఏం చేస్తారంటే అన్ని ఫ్రీబీస్ గా వాళ్ళు అంటే ఉచిత పథకాల కింద పెడతాడు. కానీ విజయ్ ఏం మాట్లాడాడు ఎక్కడంటే, ఎప్పుడంటే నేను అందరినీ గౌరవిస్తాను, ఇవన్నీ ఒక ఫ్రీ బీస్ కాదు, లేకుంటే ఉచిత పథకాలు కాదు, ఇది ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లాగా, ఈయన ఒక వెల్ఫేర్ స్కీమ్స్ లాగా ఆయన ముందు పెట్టాడు. అంటే జనాలకు కూడా ఏంటంటే ఇంకా అర్థమైపోయింది, అక్కడ అన్నా డిఎంకే అవినీతి పాలన చూశారు, డిఎంకే అవినీతి పాలన చూశారు, ఇంకా జనాలకు కూడా విసిగిపోయి సరైన సమయంలో సరైన నిర్ణయం. నిజంగా తమిళనాడు ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. నేను చాలా కాలం తమిళనాడులో వర్క్ చేస్తాను, ఎందుకంటే తమిళనాడు ప్రజలు మన ఆంధ్ర ప్రజలకు భిన్నంగా ఉంటారు. వాళ్ళు ఎంత కొన్ని ఏంటంటే వాళ్ళకు భాషాభిమానం ఎక్కువే, వాళ్ళకు యూనిటీ ఎక్కువే. వాళ్ళు ఎప్పుడైనా నిజంగా అంటే ఎవరైనా కొత్త వాళ్ళని ప్రోత్సహించడం కూడా చాలా ముందుంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చూడండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తమిళ్లో కూడా మనము హీరో కావచ్చు వెళ్ళి ఎట్లా ఉన్నా కానీ తెలుగులో కాలేని పరిస్థితి అది. అంటే అందంగా లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మా తమిళ్లో చూస్తే ఎంతో మంది, ఇప్పుడు విజయ్ సేతుపతి ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు, ధనుష్ అంటే ఆయనకి ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా మంది, కార్తికేయన్ ఉన్నాడు, వీళ్ళకి ఎటువంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు మంచి హీరోగా ఎదిగినారు. ఈవెన్ రజనీకాంత్ చూడండి, మనకు తెలుగులో అట్లా కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ నుంచే 10 మంది ఉండాలి, లేదంటే ఇంకో ఫ్యామిలీ నుంచే 10 మంది ఉండాలి, మనకు అట్లా లేదు కదా. ఇంకొకటి ఎప్పుడు కానీ అంటే ఎన్నో సోషల్ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మన తెలంగాణలో, కానీ ఎప్పుడు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారి సపోర్ట్గా మాట్లాడదు. అదే తమిళనాడులో నేను చూశాను, కర్ణాటకకు తమిళనాడుకు కావేరీ ఇష్యూ వచ్చింది, కావేరీ జలాల ఇష్యూ వచ్చినప్పుడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా తమిళ ప్రజలకు మద్దతుగా వెళ్ళారు వాళ్ళకి ఆ రోజు. అంటే పార్టీలకు అతీతంగా వెళ్ళారు. అంటే అదొక నిజంగా చెప్పాలంటే అది తమిళ ప్రజల గొప్పదనం అనుకోవచ్చు, మనం నిజంగా తమిళ పార్టీల గొప్పదనం అనుకోవచ్చు. బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే విజయ్ ధైర్యం గురించి ఒక విషయం ఉంది. అవును, అప్పటికే త్రిషతో ఎఫ్ఐఆర్ ఉందని ఒక వివాదం నడుస్తుంది. అటు పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అవును, అంటే ఎలక్షన్ లో క్యాంపెయినింగ్కి వెళ్ళాలి. అవును, ఆ టైంలో అటు భార్య షామిలి కోర్టుకి వెళ్ళారు. అవును, అదే టైంలో త్రిషతో ఎఫ్ఐఆర్ ఉందని పెద్దగా వస్తున్న టైంలో, వార్తలు వస్తున్న టైంలో ఏకంగా త్రిషానే తీసుకెళ్లి ఒక రిసెప్షన్ కి అటెండ్ అయ్యాడు. ఇద్దరు సేమ్ కలర్ బట్టలు వేసుకున్నారు, ఒక ఇన్నోవా కార్ లోనే వెళ్ళారు రిసెప్షన్ కి. అంత ధైర్యం ఎలా విజయ్ కి? అంటే నాకు ఎలక్షన్స్ ఉన్నాయి, క్యాంపెయినింగ్కి వెళ్ళాలి, అటు అభిమానులు ఆడవాళ్ళు ఎంతో మంది వస్తారు, ఒక ఎఫ్ఐఆర్ అనుకుంటారు, అంటే వార్తలు అలా వస్తున్నాయి సోషల్ మీడియాలో. అలాగే ప్రతిపక్షమో ఆ పక్షమో ఈ పక్షమో వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. అంత ధైర్యం ఎక్కడిది విజయ్? ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే మనం తప్పు చేయకుండా కొన్ని కల్పితాలు ఉంటాయి. అంటే విజయ్ ఇవన్నీ ఏంటంటే ఆయన ఎయిమ్ ఏంటి, మెయిన్ గా అవినీతి రహిత పార్టీ పెట్టాలి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, అదే మెయిన్ గా ఫోకస్ పెట్టుకుంటే తప్ప ఈ చిన్న తాటాకు చప్పలకైనా భయపడలేదు. ఇవన్నీ భయపడితే అక్కడ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఫోకస్ మొత్తం ఈ ప్రభుత్వం తర్వాత ఎట్లాంటి పరిపాలన తమిళనాడు ప్రభుత్వాలు. ఇప్పుడు ఎందుకంటే తమిళనాడులో మీరు గమనించినట్టయితే అన్ని ద్రవిడ పార్టీస్ కల్చర్ ఉంటుంది. 1960 నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని ద్రవిడ పార్టీలే. ఈయనది ద్రవిడ పార్టీ కాదు, ఎప్పుడు కూడా నేను ద్రవిడ పార్టీ అంటే విజయ్ ఏంటంటే పెరియారు ఆలోచనల ముందుకు తీసుకెళ్తా, అంటే పెరియార్ పెద్దగా దేవుడు నమ్మడు కనుక నేను అట్లా కాదు, అన్ని మతాలను గౌరవిస్తా, అన్ని కులాలను గౌరవిస్తా, బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఉంటా. కామరాజ్ నగర్ గురించి చాలా గొప్పగా చెప్పాడు, ఎందుకంటే కామరాజ్ నగర్ మంచి గొప్ప పొలిటీషియన్ తమిళనాడులో. ఆయన అన్ని రోజులు అంటే రాజకీయాల్లో కానీ ఒక పైసా సంపాదించుకోలేదు. అంటే ఇట్లాంటి మంచి వ్యక్తుల ఇన్స్పిరేషన్ తీసుకొని కూడా విజయ్ ఎప్పుడు డైవర్ట్ కాలేదు. అంటే ఏ కులాన్నో, ఏ మతాన్నో, ఏ వర్గాన్నో కించపరచకుండా చాలా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్. అంటే నిజంగా కూడా ఇది విజయ్కి అంత ఓట్లేసిన కూడా జెన్జీ యూత్ అండి. జెన్జీ యూత్ మొత్తం కూడా విజయ్కి ఎట్లా అంటే యూత్ సపోర్టు, తర్వాత అన్ని వర్గాల సపోర్టు కలిసి వచ్చింది ఆయనకి ఈరోజు. ఎందుకంటే ఎప్పుడు కూడా విజయ్కి రాజకీయ పెద్దగా అనుభవం లేదు, కానీ ఏంటంటే ఆయన విధానం జనాలకు నచ్చింది. ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ అని పెట్టారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి అమ్ముడు పోయింది. అంటే అట్లాంటి ఇప్పుడు ఏంటంటే ఒక ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ కాకుండా ఏంటంటే ఎట్లా మనం ప్రజలకు మంచి పరిపాలన అందించాలని దానిపైన ఫోకస్ పెడితే డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా రాజకీయ పార్టీలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
పార్టీ పేరు టీవీకే తమిళగా వెట్రి కజగం, అది కూడా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, మనకి ఇంత తమిళలకు భాషాభిమానం ఎక్కువ. అలా తమిళ్ ఫస్ట్, తమిళే మొదలు, తమిళ్ ఫస్ట్, తమిళే మాకు సర్వస్వం అంటారు. కాబట్టి నిజంగా కూడా అంటే తమిళ్ ఆ పేరుతో కూడా, ఎందుకంటే తమిళ సంస్కృతిలో ఒక భాగంగా ఆ పేరు కలిసి వచ్చింది విజయ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టాడు, మక్కల్ నీతిమయం అని. పెద్దగా అంత పెద్దగా ప్రజాదరణ లేదు ఆయనకు జనాల్లో అంత. అంటే సినిమా వైజ్ కమల్ హాసన్ ఇస్ గుడ్, నేను కాదన్నా. సినిమా వైజ్ నెంబర్ వన్ కమల్ హాసన్, రజనీకాంత్ సినిమా వైజ్ నెంబర్ వన్ ఇద్దరు వాళ్ళు కూడా. విజయ్ కూడా గుడ్ యాక్టర్, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్డమ్ వైజ్ విజయ్ కూడా నెంబర్ వన్. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కూడా అంటే ఎటువంటి ప్రజాదరణ లేకుండా ఒక అణగారు వర్గాల బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అవుతున్నాడు, గొప్ప విషయం అది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.